Hello guys, welcome to my channel Parvati Cooking Channel. Today's special is దొండకాయ మసాలా కర్రీ అండి. ఇది ఎలా చేసుకోవాలో అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ దొండకాయ అండి. బాగా వాష్ చేసి మనం ఇలా 4 sides గుత్తి వంకాయ కట్ చేసినట్టు ఇలా కట్ చేసాము. నెక్స్ట్ 2 tomatoes and 2 onions అండి నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను. అలాగే మసాలా కావాల్సిన మళ్ళీ 2 onions, 2 tomato and 1 ginger and garlic మనం రెడీ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ 1/2 cup కర్డ్ అండి, పెరుగు తీసుకున్నాం. నెక్స్ట్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం అండి. నెక్స్ట్ పసుపు, కారం, ధనియాల పొడి అండ్ కర్రీ లీవ్స్ అండ్ కొరియాండర్ లీవ్స్ అండ్ సాల్ట్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే నేను స్టవ్ వెలిగించి బాండలు పెట్టానండి. బాండలు వేడెక్కింది, అందుకు ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఒక 4 spoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ మసాలా దొండకాయలను బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. కొద్దిసేపు హాఫ్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం దొండకాయలు వేసి బాగా హాఫ్ వరకు ఫ్రై అయ్యేలాగా మనం మూత పెట్టి ఫ్రై చేస్తున్నామండి. ఇవి బాగా వాడేలోపు మనం మసాలాకి రుబ్బుకుందామండి. మసాలాకి మనం రెడీ చేసుకుని 2 onions అండ్ 2 tomatoes అండి కట్ చేసి, అలాగే అందులో అల్లం వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఓకే అండి, మసాలా అయితే రుబ్బేసుకున్నాము. దొండకాయ వాడాయో లేదో ఇప్పుడు చెక్ చేద్దామండి. ఓకే అండి, ఇంకా కొద్దిసేపు అండి, ఇంకా 1 minute మగ్గనిస్తే మనకి దొండకాయ అయితే వాడిపోతాయి. ఆ తర్వాత తిరబాతు చేసుకుందాము. ఓకే అండి, దొండకాయ మనకి ఫ్రై అయిపోయింది. దీన్ని సపరేట్ ప్లేట్లో తీసుకునేసి పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ఓకే అండి, దొండకాయ సపరేట్ చేసాము. ఇప్పుడు ఆ బాండల్లోనే మళ్ళీ ఒక 3 spoons ఆయిల్ని యాడ్ చేశానండి. నేను యాడ్ చేసుకున్నాక ఆయిల్ హీట్ అవ్వాలండి బాగా. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ అయింది. ఇందులో మనం పట్ట, లవంగం, ఎక్కువ స్పైసెస్ ఏం లేదండి, జస్ట్ ఈ పట్ట లవంగాన్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాము. ఓకే అండి, అదైతే వేగిపోయింది. ఇప్పుడు కట్ చేసుకున్న 2 onions ని మనం ఫ్రై చేసుకుంటున్నామండి. ఆయిల్లో వేసుకొని ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వాలండి. ఈ ఆనియన్స్తో పాటు మనం కొంచెం ఆనియన్స్, కర్రీ లీవ్స్, ఆనియన్స్ మనం యాడ్ చేసాం కదండి, బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో టమాటో యాడ్ చేసుకుంటున్నామండి. 2 tomatoes కట్ చేయించి పెట్టుకున్నాను స్మాల్ పీసెస్గా. ఆ టమాటోస్ బాగా మగ్గనివ్వాలండి. ఓకే అండి, టమాటో మనకి బాగా మగ్గిపోయాయి, అంటే బాగా ఆయిల్లో వాడిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం రుబ్బి పెట్టుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని యాడ్ చేసుకుంటున్నామండి. ఎక్కువ స్పైసీనెస్ లేదండి, బాగుంటుంది టేస్ట్గా. ఈ మసాలా మిశ్రమం అంతా బాగా ఇందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళేలాగా బాగా వాడ్చి పెట్టుకోవాలండి. ఆయిల్ పైకి తేలేలాగా మగ్గించాలి బాగా. ఓకే అండి, మనకి మసాలా అనేది బాగా ఆయిల్లో ఫ్రై అయింది, పచ్చివాసన పోయేలాగా. ఇప్పుడు ఇందులో మనం 1/2 cup కర్డ్ని యాడ్ చేసుకుంటామండి. 1/2 cup పెరుగు ఆల్రెడీ యాడ్ చేసేసానండి. ఇప్పుడు నేను 1/2 cup పెరుగు ప్లస్ అలాగే అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పసుపు, కారం, ధనియాల పొడి అండి అందులో యాడ్ చేసి బాగా మళ్ళీ ఇందులో వచ్చి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మగ్గించి పెట్టుకున్నాం కదండి, ఆ దొండకాయల్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా అన్ని దొండకాయలు యాడ్ చేసుకునేసాము. యాడ్ చేసి ఇవన్నీ మళ్ళీ ఒక 2 minutes ఈ మసాలాలో మగ్గేలాగా పెరుగు, కారం అన్నీ పట్టేలాగా దొండకాయలు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా పెరుగు, కారం, ధనియాల పొడి, పసుపు, దొండకాయలన్నీ బాగా మిక్స్ అయ్యి ఇప్పుడు ఇందులో మనం లైట్గా అండి, అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాం కదండి, ఆ
చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నామండి. ఇలా ఓకే అండి, కొద్దిగానే యాడ్ చేసుకున్నాను నేను. ఇలా యాడ్ చేసుకొని ఒక మూత పెట్టి ఒక 2 minutes 3 minutes బాగా మగ్గనిస్తే దొండకాయలు ఫుల్ఫిల్గా మనకి ఉడికిపోతాయండి. కర్రీ రెడీ అవుతుంది. మూత పెట్టి మగ్గనిద్దామండి. చూడండి ఇలా మగ్గుతుంది కదా. ఇందులో మనం టేస్ట్కి క్రిస్టల్ సాల్ట్ని యాడ్ చేస్తున్నామండి. క్రిస్టల్ సాల్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా వేసాను. తర్వాత బాయిల్ అయ్యాక బాగా కుక్ అయ్యాక సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకున్నామండి. ఓకే అండి, మనకి బాగా బాయిల్ అయిపోయింది. దొండకాయ కూడా అండి బాగా బాయిల్ అయిందండి. దొండకాయ కొంచెం ఎప్పుడు లేట్గా బాయిల్ అవుతుంది కాబట్టి మనం ఆయిల్ ఫస్ట్ ఫ్రై చేసేటప్పుడు బాగా ఫ్రై చేసామంటే తొందరగా బాయిల్ అవుతుంది, ఈజీ అయిపోతుందండి. ఇప్పుడు ఉడికిపోయింది మనకి. లాస్ట్గా ఫైనల్గా ఈ గరం మసాలా మిశ్రమాన్ని కొంచెం యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేసుకుని ఇందులో కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. ఓకే అండి, ఫైనల్గా మన కర్రీ అయితే కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందామండి. ఓకే అండి, ఎంతో టేస్టీ స్పైసీ అయిన దొండకాయ మసాలా కర్రీ రెడీ. టేస్ట్ చూడండి. ప్లీజ్ లైక్